వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ప్రేక్షకులకు నమస్కారం అండి. డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో డయాబెటీస్ అంటే షుగర్, ఇది బ్లడ్లో ఉంటుందండి, యూరిన్లో ఉంటుంది. వీటిని మేము ఆయుర్వేదంలో ఏమంటామంటే ప్రమేహ వ్యాధులు అంటామండి. ఇది ప్రమేహ వ్యాధులు అంటే మేహ వ్యాధులు అన్నా ప్రమేహ వ్యాధులు అన్నా కూడా ఈ యూరిన్కి యూరినరీ ఆర్గాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇందులో అనేక పేర్లు ఉంటాయండి. మధుమేహం, మూత్రమేహం అంటే ఇప్పుడు మనకున్న రెండు ప్రాబ్లమ్స్, ఆ రెండు షుగర్ కిందే వస్తాయండి. అర్థమైంది కదండి, డయాబెటీస్ కిందే వస్తాయి రెండు. అలా కాకుండా సిక్తామేహం అని, మజ్జామేహం అని, సురామేహం అని ఇలాగ అనేక రకాల పేర్లు ఉంటాయన్నమాట. రక్తమేహం ఇలాగా. అంటే కొంతమందికి శుద్ధ వెళ్తుంది, అంటే లైమ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి, కొంతమందికి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్. ఇలాగా ప్రోటీన్ లాస్ కూడా ఈ ఇందులో ఉంటుందండి, యూరినరీ ప్రాబ్లమ్స్లో. ఆ ప్రోటీన్ లాస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రోటీన్ లాస్ అనేది మనం ముందరే తగ్గించుకోగలిగితే కిడ్నీ కూడా బాగుపడుతుంది. అదేవిధంగా ఈ షుగర్ అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ అనేది పనిచేయకపోవడం వల్ల వస్తుందంటారు. అర్థమైందండి. ఆ ప్యాంక్రియాస్ ఎందుకు పనిచేయదు అంటే మన పెద్ద లివర్ ఉంటుంది, ఆ లివర్ పక్కనే ఈ బొటకనేళ్ళి సైజులో మనకి ప్యాంక్రియాస్ ఉంటుందండి. ఈ లివర్కి షుగర్కి చాలా ఎక్కువ సంబంధం ఉంటుందండి. అందరూ ఏమనుకుంటారంటే ప్యాంక్రియాస్ ఇబ్బంది వల్ల షుగర్ వస్తుంది అనుకుంటారు. కాదు. ఈ లివర్ ఫిల్టరేషన్ ఎప్పుడైతే బాగోలేదో, ఈ లివర్లో ఉండిపోయిన రెసిడ్యూస్ అయితే టాక్సిన్స్ కానీ, చనిపోయిన సెల్స్ కానీ, కాల్షియం కానీ, అలాగే ఫాస్ఫరస్ కానీ, ఇలా ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి మన బాడీలో. ఈ అయితే యూరిన్ అంటే మన లివరు కిడ్నీ ఫిల్టర్ చేసి బయటికి పంపేయాలో, అక్కర్లేని కావాల్సినవి శరీరానికి ఇవ్వాలో, అలా కాకుండా అక్కర్లేనివి కూడా శరీరంలోకి రావడం వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది కలుగుతుంది. లివర్కి ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఈ లివర్లో ఉన్న ఈ మిగిలిపోయినవన్నీ ప్యాంక్రియాస్ పక్కనే ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందండి, ప్యాంక్రియాస్లోకి కూడా వెళ్ళడం వల్ల ప్యాంక్రియాస్ గట్టిపడడం వల్ల ఏమవుతుంది, మనకి అంత ఇన్సులిన్ రిలీజ్ చేయాలి ఏంటనేది అంతా నియంత్రించుకుంటుంది కదా తనకు తాను. ఆ నియంత్రణ కోల్పోవడం వల్ల అది ఎక్కువ తక్కువలు అనేది రిలీజ్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ అనేది ప్రాబ్లం వస్తుందండి. డయాబెటీస్ రక్తంలో ఉండేది మధుమేహం అంటాం, తేనె లాంటిది అనమాట. అలాగే మన మూత్రమేహం అంటే ఏమవుతుందంటే ఇందులో వచ్చేదాన్ని డయాబెటీస్, ఏదైతే యూరిన్ షుగరు, బ్లడ్ షుగరు రెండు రకాలు కదండి. ఈ రెండాటికి కూడా సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. అదేవిధంగా అన్ని ప్రమేహాల మీద పనిచేసే మందులు కూడా ఉంటాయండి. అంటే ఈ 18 ప్రమేహాలు అంటారు, కొందరు 20 అంటారు. ఈ ప్రమేహాలు అన్నిటిని తగ్గించి మందులు ఏవైతే ఉన్నాయో మీకు సింపుల్గా చాలామందికి తెలుసు. మెంతులు నానబెట్టుకుని తాగుతూ ఉంటారు చాలామంది. కానీ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ మెంతులు నవలకూడదండి. నవలకుండా అలాగే నీళ్ళతోటి పాటు తాగేయాలి, అంతే తప్ప నవిలితే మళ్ళీ అది అంత గొప్పగా పనిచేయదు. ఎప్పుడైతే మీరు లేదంటే పౌడర్ చేసుకోండి, వేపించుకుని పౌడర్ చేసేసి మార్నింగ్ ఒక పావు స్పూను, ఈవినింగ్ ఒక పావు స్పూను నోట్లో వేసుకుని వేడి నీళ్ళు తాగేయండి, బాగానే పనిచేస్తుంది. కానీ మెంతులు చాలా చలవండి, వాత శరీరాలకు కొంచెం ఇబ్బంది పెడతాయి. అర్థమైంది కదా. అదేవిధంగా నేరేడు గింజలు, నేరేడు తాట, నేరేడు ఆకులు, ఈ మూడాటిలో ఏ కషాయం డైలీ తాగినా 2 పూటల షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉందండి. నేరేడు గింజలు డైరెక్ట్గా తాగకూడదండి, డైరెక్ట్గా పౌడర్ చేసుకుని. నేరేడు గింజల్ని కాఫీ గింజలు వేపించాం చూసారా, అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించాలి. వేపించిన తర్వాత పౌడర్ కొట్టుకోవాలండి. పౌడర్ కొట్టుకుని ఒక చెంచా మీరు కాఫీ లేక కానీ టీ లేక కానీ పాలల్లో వేసుకుని తాగొచ్చు. మీరు కషాయం కాసుకుని వడపోసుకుని, లేదు మామూలు డైరెక్ట్ కషాయం కూడా తాగొచ్చు. మాకు టీ కాఫీలు పాలు అలా అలవాటు లేదండి. ఈ మధ్య పాలు కూడా చాలామంది మానేస్తున్నారు కదా, అందుకు మేము పాలు తాగము అన్న వాళ్ళు ఏంటంటే
మీరు ఆ పౌడర్ని డైరెక్ట్గా కషాయం పెట్టుకుని 2 వంతులు నీళ్ళు వేసుకుంటే 100 అంటే 200 ml వాటర్లో 1 స్పూన్ వేసుకున్నారనుకోండి, సన్నటి మంట మీద 100 ml అయిపోయే వరకు మీరు మరగబెట్టుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా తాగినా వేడిగా తాగినా పరగడుపుని తాగాలండి. తాగాక నడవడం అనేది కంపల్సరీగా చేయండి మీరు. అర్థమైందండి? ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డయాబెటీస్లో. 2 మూడోది ఏంటంటే, మీరు కాకరకాయ దొరుకుతుంది కదండి బయట, మనం కాకరకాయ కూరకు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ కాకరకాయని ఒక 50 గ్రాములు లోపల గింజలు తీసేసి సన్నగా తరిగి మిక్సీలో మెత్త కొట్టేయండి, గుడ్డలో వేసి పిండుకోండి. ఒక 20 to 25 ml, చాలా చేదుగా ఉంటుంది. తాగేసి మీరు వాకింగ్కి వెళ్ళిపోండి. వాకింగ్ కూడా మీరు లాన్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు చెప్పులు కానీ బూట్లు కానీ లేకుండా ఖాళీ కాళ్ళతోటి లాన్ మీద కనుక 1 గంట నడిస్తే డయాబెటీస్ బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుందండి. ఏం చేయాలి? కాకరకాయ రసం ఎంతండి? ఒక 50 గ్రాములు కాకరకాయ తీసుకోండి, ముక్క శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడగండి, నానబెట్టి పైన స్ప్రేయింగ్ ఏమీ లేకుండా లోపల గింజలు తీసేయండి. 50 గ్రాములు తురుము తీసుకోండి. ఆ తురుముని మిక్సీలో వేసి కొట్టేసి క్లాత్లో వేసి పిండుకుని అది తాగేసి వెంటనే వాకింగ్కి వెళ్ళాలి. పరగడుపున, అంటే కాఫీలు టీలు ఏమీ తాగకుండా ఇది ఒక్కటే తాగాలి. తాగి మీరు వాకింగ్కి వెళ్ళండి. ఆ వాకింగ్ కూడా బూట్లు కానీ చెప్పులు కానీ లేకుండా లాన్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు, లాన్ మీద నడవగలం, పచ్చగడ్డి మీద మనం నడవగలం అనుకునేవాళ్ళు, పచ్చగడ్డి కనుక మీకు దొరికితే నడవడానికి 1 గంట దాని మీద నడవండి. మీ వయసుని బట్టి, మీరు నడవగలిసిన ఓపికను బట్టి నడవగలిగితే గంట నడవండి, నడవలేని వాళ్ళు 10 నిమిషాలు నడవండి. కానీ చెప్పులు ఇవి తీసేసి నడవండి. చాలా అద్భుతంగా మీకు ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందండి. పూర్తిగా తగ్గిపోతుంది, ఎరాడికేట్ అయిపోతుందని కాదు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ డయాబెటీస్ అనేది చాలా స్లో పాయిజన్ అండి, చాలా ప్రమాదం. కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ నేను మధ్యన వాడుతున్నాను మందులు, కొన్నాళ్ళు వేసుకోవట్లేదు, నేను అంత గొప్పగా చేస్తున్నాను, ఎంత గొప్పగా చేస్తున్నాను, నాకు రావట్లేదు, సడన్గా పెరిగిపోయింది అనుకోండి అప్పుడు వేసుకుంటున్నాను అంటాడు. అది చాలా మూర్ఖత్వం అనమాట. సడన్గా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, బ్రెయిన్కి వెళ్ళింది అనుకోండి, బ్రెయిన్లో అనేక సెల్స్ చనిపోతాయి. చనిపోయినప్పుడు కోమాలోకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది, చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంచేత అలాంటి రిస్కులు, అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దండి. మీరు వాడుకునే మందులు చక్కగా వాడుకుంటానే ఈ వ్యాయామం ద్వారా కానీ, నేను చెప్పిన కొన్ని అయితే చిన్న ఒక చిట్కాలు అనుకోండి, లేకపోతే మెడిసిన్స్ అనుకోండి, వీటిని వాడుకుంటూ ఉంటే మట్టుకైనా మీకు చాలా చక్కగా ఇది పనిచేస్తుంది. అంచేత మీరు ఏం చేస్తారంటే, రిస్క్ తీసుకోవద్దు, లేకపోతే మేము ఏదో గొప్పగా చేసేస్తున్నామని అలాంటి పనులు చేయొద్దండి. ఒకసారి మందు మొదలుపెట్టాక చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుని ఆ మందు తగ్గించుకోవడం, పెంచుకోవడం, మీ వ్యాయామం, మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఓకేనా? నమస్కారం.